హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రైడ్ అయితే స్టార్ట్ చేసిన. నేను 20 కిలోమీటర్స్లో 20 మినిట్స్లో వచ్చాను. అంత ఫాస్ట్గా ఉంది. మొత్తం స్లోప్. నిన్న మొన్నటి దాకా ఎక్కిన డౌన్ మొత్తం దిగిన. అండ్ ఇక్కడ ఒక కాఫీ తాగుతుంటే సడన్గా కట్టను ఇది కావాలని అన్నాడు. ఇదేంటిది నాకు అర్థం కాలే. కట్టెలు కావచ్చు అని అనుకున్నా. థ్యాంక్ యూ బాయ్ 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 థ్యాంక్ యూ. కట్టెలు బాగున్నాయి, బాగున్నాయి. ఇక్కడ పీపుల్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చూసుకుంటారు. ఇవి కంట్రీస్ అన్నీ కూడా చాలా సేఫ్గా ఉన్నాయి. చాలా ప్రేమ కూడా ఉన్నది వీళ్ళకి. ఇండియాలోనే ప్రేమ పొందిన నేను, కానీ ఇక్కడ దానికి 10 పొందుతున్నా. అదృష్టం చేసుకుని ఉండాలి. సో ఫ్రెండ్స్, వర్షం అయితే ఉన్నది. వర్షం పడ్డప్పుడల్లా పక్కగా ఆగి తొక్కుకుంటూ వెళ్తున్నాను. ఈ తైవాన్ మొత్తం నన్ను వర్షంలో చూస్తారు. ఇక నేనైతే వెదర్ రిపోర్ట్ చూశాను. వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మొత్తం వర్షమే, రోజు వర్షమే. ఎందుకు ఇలా పగబడుతుందో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు నేను ఒక నార్త్లో మిడిల్ పాయింట్లో ఉన్నా, అంటే తైవాన్లో మిడిల్ పాయింట్లో ఉన్నా. నా లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలు, రైట్ సైడ్ మొత్తం కొండలే ఉన్నాయి. అండ్ సైకిల్ రూట్ని అవాయిడ్ చేసి మోటార్ బైక్ రూట్ ఎంచుకున్నా. ఊకే కొండలు ఎక్కుడు దిగుడు ఇవే జరుగుతున్నాయి అప్పటి నుండి. బట్ ఇప్పటికైతే 32-33 కిలోమీటర్లు దొక్కిన రైడ్ చేశాను. టైం 12 అవుతుంది. ఇప్పటిదాకా తాగిన కాఫీయే. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా ఒక బన్ తిన్నాను. నిన్న కొంచెం యాపిల్ ఉండే ఒకటి ఆఫ్, ఆ ముక్క తిన్నా. బయలుదేరిన. రోడ్లు మొత్తం వెట్. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఛాయా, తెలుసుగా ఛాయా అనే ప్లేస్, దాని పేరే ఛాయా. అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి చిన్న హైవే అండ్ చాలా టన్నెల్స్తో కూడుకున్న హైవే ఇది. ముందర కూడా ఒక టన్నెల్ వస్తుంది. ఈ టన్నెల్స్లో భయం అవుతుంది, లైక్ ఎట్లా ఏంటి అని. ఎలా పోతున్నాయి చూడండి వెహికల్స్. బట్ మనం చూసుకొని నిమ్మలంగా వెళ్ళాలి. అండ్ మన ముందు ఒక టన్నెల్ అవుతుంది. మనం ఆ టన్నెల్ దాటమా తెలియదు. కానీ ఇక్కడ టన్నెల్స్ ఎలా ఉంటాయంటే సపరేట్ టన్నెల్స్. అంటే లైక్ అటు పోయడానికి అటొక టన్నెల్, ఇటు పోయడానికి ఇటొక టన్నెల్. అంటే ఒకటే టన్నెల్లో వెహికల్స్ రావు. సో దట్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నట్టు. అమ్మ, టన్నెల్ వస్తుంది ముందట. టన్నెల్ దాటాలి. టన్నెల్ ఎంత పెద్ద ఉందో తెలియదు, కానీ ఎంత స్పీడ్గా పోతే అంత మంచిది అనుకుంటాను. ఇదే టన్నెల్.
తోటలకి చాలా ఫేమస్. చాలా అట్టి తోటలు కూడా బాగుంటాయి. చూపెడితే ఎక్కడైనా మంచిగా పెద్దగా కనబడ్డప్పుడు. ఎక్కడో ఎందుకు చూడండి అట్టి తోటలు. ఇక ముందర ఒక పెద్ద కొండ ఎక్కుదాం పదండి. సో మీరు చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఈ అడవిలో సైక్లింగ్ చేస్తున్నాను నేను ఇంకా 68 కిలోమీటర్స్ తొక్కాలి. కంటిన్యూస్గా తొక్కుతూనే ఉన్నా ఆగకుండా. ఇప్పటికి 30 కిలోమీటర్స్ నుండి ఏమో ఆగకుండా తొక్కిన. 68 అంటే 103 కిలోమీటర్స్ ఉండే బయలుదేరినప్పుడు, 68 అయింది ఇప్పుడు. సో మీరు చూడొచ్చు ఈ రూటే పక్క సైకిల్ రూట్ వరస్ట్ ఉంది. అన్ని గడ్డలు అవి ఇవి. ఇదైతే నీట్గా వెళ్ళిపోతుంది స్మూత్గా. అందుకే దీన్ని చూస్ చేసుకున్నాను నేను. ఆ సైకిల్ రూట్లో కొన్ని ల్యాండ్ స్లైడింగ్లు కూడా అవుతున్నాయి. అందుకే ఇది పెట్టుకున్నా. చూడండి ఎంత బాగుందో. మేఘాలు కూడా చాలా కిందికి ఉన్నాయి ఈ కంట్రీలో. ఎందుకంటే అంత కొండల పైన ఉన్నాం మనం. గిడ తాత జామకాయలు జామున్ అని అమ్ముతున్నాడు. సరే జామకాయలు తెంపుకుని తోందాము. ఎంత కోటి? ఎంత? ఏమంటాను అయ్యా, ఒకటి మంచిది పండుది తాత. ఒకటి ఇప్పుడు నీకు ఇంగ్లీష్ రాదు, నాకు చైనీస్ రాదు. మన ఇద్దరం తెలుగులో మాట్లాడుకోవడం బెటరు. ఏది బెటరు తాత? ఇదేంది ఇంత గట్టిగా ఉంది? ఒకటి 2 చిన్న తీసుకుంటా. 3 చాలు. ఎంత? 3 చాలు. ఇగో నేను పైసలు చూపెడతా, ఎంత కావాలో తీసుకోండి. నా దగ్గర ఇవి కూడా ఉన్నాయి తాత. ఓకే, అంతేనా? మనకి ఏ భాష రానప్పుడు ఈ భాషతో మేనేజ్ చేయాలి. ఇంకా చిల్లర కూడా ఇస్తాందా? శిషే లవ్ యూ. సో ఈ విధంగా రోడ్ మీద వెళ్తూ ఉన్నా నేను. ఇది నా సైకిల్ ట్రాక్. ఇక్కడ ఏదో జరుగుతుంది. హాయ్ దయాల ముఖాలు ఉన్నట్టున్నాయి. దేవుళ్ళ వీళ్ళు? దేవుడి ముఖాలు ఉన్నాయి, దయాల ముఖాలు ఉన్నాయి. ఏదో జాతర జరుగుతుంది. ఇలాంటి జాతర ఇక్కడ కూడా ఉందా అనిపిస్తుంది. మన జగన్నాథుంది రథయాత్ర ఎట్లయితున్నదో అట్లా ఇక్కడ కూడా రాత్రి. అరే భలే ఎగురుతున్నాయి ఇవి. ఓకే, వీళ్ళ చేతిలో త్రిశూలం ఉంది.
సో ఏంటంటే ఇప్పటిదాకా మనం చూసిన ఫెస్టివల్ వచ్చేసి దాని గురించి నేను చెప్పాలి కదా అంటే నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే అది వచ్చేసి ఒక ఫెస్టివల్ అంట, డ్రాగన్ బోట్ ఫెస్టివల్ అంట. సో ఈ డ్రాగన్ బోట్ ఫెస్టివల్లో ఇప్పుడు బోట్లతోటి మామూలుగా బోట్ రేసింగ్స్ అవి కూడా జరుగుతాయి. అసలు ఇది ఎందుకు జరిగింది అని అంటే ఈ 450 సంవత్సరం ఆ టైంలో చైనా వార్ అప్పుడు ఇది చైనా వార్ గురించి ఇట్లా మామూలుగా ఇది జరిగిందంట. అంటే వీటితోటి తైవాన్ తోటి చైనా వార్ సంబంధించింది జరిగినప్పుడు ఇందులో ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి వార్ గురించి తెలుసుకొని అయ్యో చాలా పెద్ద బీభత్సమే అవుతుందని చెప్పేసి, అంటే ముఖ్యమైన వ్యక్తి లైక్ ఒక కింగ్ లాంటి వాడు అన్నట్టు తనకు తానే ఆ వారిని ఆపడానికి సంతర్పణ చేసుకున్నాడు. అంటే మియూ నదిలో దుంకిండు అన్నట్టు. దుంకినాక అది తెలిసిన ఈ ప్రజలందరూ అయ్యో అతన్ని కాపాడాలని చెప్పేసి బోట్లలో వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు కాపాడలేకపోయారు. ఎందుకు కాపాడలేకపోయారంటే అప్పటికే లేట్ అయిపోయింది. సో అతని యొక్క శవాన్ని చేపలు ఇట్లా తినకుండా వీళ్ళు ఏం చేసిరంటే ఒక ఫుడ్ను డంప్లింగ్స్, రైస్ డంప్లింగ్స్ అని అంటారు. ఇందులో కొన్ని మాంసాలు అంటే మన మీట్ పెట్టేసి చేస్తారన్నట్టు, స్టిక్కీగా ఉంటాయి. అది తయారు చేసి చేపలకు వేయడం. అదేవిధంగా ఇప్పటిదాకా చూసిరుగా డప్పులు అవి ఇవి కొట్టుకుంటూ ఆ చేపలను అతని బాడీ తినకుండా దూరం పెట్టడానికి ఆ చేపలని, ఆ డప్పులు, ఆ డ్యాన్సులు అవన్నీ చేసుకుంటూ అతని యొక్క బాడీని కాపాడడానికి అవన్నీ చేసిరు అన్నట్టు. సో కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ యొక్క మెయిన్ అర్థం అదన్నట్టు. సో చాలా క్రేజీగా ఉంది కదా. నేను ఏంటో అనుకున్నా, కానీ తర్వాత మన లోకల్లో ఉన్న
మన తెలుగు వాళ్ళను అండ్ లోకల్ తైవానీస్ని కనుక్కొని చెప్తే ఈ స్టోరీ అయితే చెప్పారు. నాకు గూగుల్లో కూడా అదే దొరికింది అన్నట్టు. సో స్టోరీ ఇది, ఏమైనా తప్పు ఉంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. సో అది మ్యాటర్. బట్ వీళ్ళు కూడా మన లెక్క మనం జాతరలు చేసుకుంటాం కదా, పోతురాజులు అట్లా ఇట్లా. సో అలానే కట్టి ఆట ఆడడం అనేది జరుగుతున్నది. అండ్ ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఇది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో అది స్టోరీ. ఇక్కడ నుండి మనం ఇంకొక 6 కిలోమీటర్స్ పోతే మన తెలుగు వాళ్ళు కలుస్తారు. పోదాం అండ్ కలుద్దాం. అండ్ వాళ్ళని కూడా పరిచయం చేస్తా. ఇక్కడ వాళ్ళు PhD చేస్తున్నారు అన్నట్టు, 2 అవుతున్నారు. వాళ్ళని కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నారా అన్ని క్యాపులు పెట్టుకున్నట్టు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి అని అంటే ఇక్కడ పైనాపిల్ అని ఎందుకంటారంటే పైన వస్తున్నాయి కదా, అందుకే పైనాపిల్ అంటే వాటి మధ్యలో గడ్డి తీస్తున్నారు చూడండి, మొత్తం తీసేస్తున్నాడు. అన్నిటి క్యాపులు పెట్టారు ఎందుకంటే తడిసి అవి పాడవకుండా. చాలా క్రేజీ చేస్తున్నారు కదా పైనాపిల్ వ్యవసాయం. అక్కడ మొత్తం బ్లాక్ కవర్లు కప్పారు పురుగులు ఇట్లా పడకుండా. నాకు తెలిసి ఈ సౌండ్ ఎక్కువ చాలా బాగుంది కదా అసలుకి. ఇలా వ్యవసాయ పద్ధతులు, రీతులు నాకు చాలా నచ్చింది. ఇప్పుడు చెప్తావు. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ యూనివర్సిటీలో ఉంటారు వీళ్ళు. సో రణ్ధీర్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు, 2. సో ఇక్కడ ఎంకే అంటే ఇంకొక అతను మణికంటనా? మరి రణ్ధీర్ ఓకే నువ్వే రణ్ధీర్ అనుకుంటాను నేను. ఓకే, మనోడు ఎంకే నాయుడు, ఇంకొక అతను రణ్ధీర్. నేను చూపెట్టలేదు, నేనే చూపెట్టుకుంటాను. సో వీళ్ళ యూనివర్సిటీ. అయ్యా నన్ను ఏదో గట్టిగానే ప్లాన్ చేసినావు కదా మైక్, మొత్తం గుట్టలు కొండలు ఉన్నది ఇది. డౌన్ ఉంది కానీ మళ్ళీ ఎక్కాలా? వెళ్ళేటప్పుడు వేరే రూట్ అట. అయ్యో అట్లా వస్తే అయిపోవు కదా, ఇదంతా ఎందుకు తిప్పినావు? ఎక్కడ? ఇక్కడ ఓకే, రైనా వచ్చినా కూడా ధోని వచ్చినా కూడా ఏం కాదంట ఇక్కడ పెట్టుకుంటే. సో ఇక్కడ పెట్టేద్దాం. అమ్మా, వాళ్ళని పరిచయం చేస్తా కొద్దిసేపు. ఏంటిది? మళ్ళీ చెప్పు, మళ్ళీ ఒక్కసారి పొగిడితే ఏం బాగుంటుంది చెప్పు, మళ్ళీ పొగిడ. సో ఇతను వచ్చేసి రణ్ధీర్. ఎక్కడ నుండి? నిజామాబాద్ అన్న. నీది? ఆంధ్ర. ఎంకే నాయుడు ఆంధ్ర అంట. చూడు ఊరి పేరు కూడా చెప్తలేదు, ఆంధ్ర అంటారు. ఏ ఊరు? జంగారెడ్డిగూడెం అన్న. జంగారెడ్డిగూడెమా? ఐడియా ఉంది. ఉంది, నేను దాని మీదకి వెళ్ళి కదా సైకిల్ ఎక్కుంటూ పోయింది. విజయవాడ దగ్గరే కదా? విజయవాడ, ఏలూరు మధ్యలో ఉంటుంది కదా, రాజమండ్రి, విజయవాడ, వేలూరు సర్కిల్. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? PhD. సో PhD. 2 ఫ్రెండ్స్ ఇంతకుముందే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్. ఓకే, రెస్ట్ తీసుకో. చాలా గ్రేట్ అన్న. సన్మూన్ లేకంటే మేము హీరో వస్తామని అసలు అనుకోలేదు. అంతేనా? రేపు అనుకున్నాం. బైక్ అలసిపోతాం నెక్స్ట్ డే. సన్మూన్ లేక అది ఎక్కడ ఉందమ్మా దేవుడా, కదా ఎక్కుతూనే ఉన్నా. వర్షం పడుతుంది, ఆగుతుంది. ఓసారి 2:30 పైన పడుతున్నాడా. బయట వాటర్, లోపల చెమటతో తడిచిపోయింది. నేను స్కూటీ మీద పోతే నరకం అనిపిస్తుంది అన్న. కొండలు ఎక్కుడికి అసలు ఘోరంగా డేంజర్ ఉంటుంది రోడ్డు కూడా. మామూలుగా మనతోటి పోదామా? ఎటు తీసుకోపోతారు నీకు? సైకిల్ చాలా లగేజ్ ఎందుకు తీసుకుందాం మరి. ఓకే.